అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు కలిపి ఒకే దేశంగా ఉండేవి. సో ముజిబుర్ రెహమాన్ ఏమో అత్యధిక స్థానాలు గెలిచాడు ఎక్కడ, బంగ్లాదేశ్లో. పాకిస్తాన్లోనేమో జుల్ఫికర్ అలీ భుట్టో గెలిచాడు. జుల్ఫికర్ అలీ భుట్టో కంటే ఎక్కువ స్థానాలు ముజిబుర్ రెహమాన్. సో ఇతను ప్రధానమంత్రి అవ్వాలి. ఒక మా పంజాబీల మీద వచ్చి ఒక బంగాలీలు వచ్చి పెత్తనం చేస్తారా, మేము ఒప్పుకోము అది ఇది అని అన్నాడు. అయితే మాకు వేరే దేశం కావాలని అట్లా స్టార్ట్ అయింది మాకు బంగ్లాదేశ్. వాళ్ళకి ఇందిరాగాంధీ సపోర్ట్ చేసి నేను వార్కి వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఆర్మీ చీఫ్ శామ్ మానిక్షా. సో అక్టోబర్కి మన సైన్యం మొత్తం రెడీగా ఉంది. కానీ ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారు, మొదటి బుల్లెట్ మనం పేల్చకూడదు, ఫస్ట్ బుల్లెట్ వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత ఆ తర్వాతనే మనం యాక్షన్ చేసుకోవాలి. మనకు యుద్ధం వద్దు, వాళ్ళకి యుద్ధం కావాలంటే కడుపు నిండా యుద్ధం పెడదాం. సో అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ 3rd వాళ్ళు ఫస్ట్ అటాక్ చేశారు. ఇంకా 13 daysలో మొత్తం అయిపోయింది. అంటే మన ఢాకా చుట్టూ, ఢాకాలో వాళ్ళ జనరల్ న్యాజీ అని ఉంటారు. జనరల్ న్యాజీ దగ్గర మొత్తం ఉన్న కోర్ గ్రూపు కేవలం 3,000 మంది భారత సైనికులు. జాకబ్ అని ఉంటారు, జనరల్ జాకబ్, అతని ఆధ్వర్యంలో అతని వ్యూహంలో జనరల్ జాకబ్ వెళ్ళి కేవలం 3,000 మందితో మొత్తం పాకిస్తాన్ని 93,000 మందిని సరెండర్ చేయించారు. 3,000 మందితో. దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ఇండియా.